నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చేబేయం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఎలా ఉన్నారు? అద్భుతం తల్లి. మహాలక్ష్మి ముందర ఉన్నప్పుడు అద్భుతం. మర్చిపోలేదా మీరు? అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ అనేది అటువంటి నా కూతురు లాంటివి, ఆ రకమైనటువంటి భావన ఈ పరాభవనామ సంవత్సరంలో నువ్వు అనుకున్నటువంటి ఒక ఉన్నత స్థాయికి నువ్వు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అఖండ ఐశ్వర్యమిస్తూ, ప్రేక్షకులు కూడా అఖండ ఐశ్వర్యమిస్తూ, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి జ్యోతిష్య ఫలితాల గురించి తెలుసుకునే ముందు మీ అందరికి ఒక ముఖ్య సూచన ఏంటంటే, గోచార ఫలితాలు అనేది 40 to 50% స్వీకరించండి. జన్మజాతక ఫలితాలు మీకు 90% ఉంటాయి. ఏ ఒక్క జ్యోతిష్కుడు 90% మీ ఫలితాలు 100% ఇవ్వడానికి సాధ్యం కాదు. ఇది ఫస్ట్ నమ్ముకోవాలి మీరు. 90% వరకే. ఎందుకు గురుగారు 90% అంటే, ఎప్పుడైతే మీ జాతకం చూసి నేను 100 రూపాయలు అడిగానో నాకు వాక్సిద్ధి పోతుంది అంటే అమ్ముకున్నట్టేగా సరస్వతిని. మరి అలా అమ్ముకోకపోతే మరి బతికేలా నడుస్తుందండి అంటే, మరి బ్రాహ్మణుడిగా నాకున్నటువంటి వృత్తి కాబట్టి వృత్తిగా నేను భావిస్తాను. మరి ఇది ఉచితంగా చెప్పాలంటే నేను సన్యాసం తీసుకోవాలి. నాకంటూ ఒక భార్య, నాకంటూ కూతురు ఉందిగా. అలా అని చెప్పేసి నేను అడ్డదిడ్డంగా వ్యాపారాత్మకంగా అమ్మకున్నా ఒక మంచి పద్ధతి ద్వారా న్యాయపరమైనటువంటి దాంట్లో వెళ్ళి మీలాంటి వాళ్ళకి ఒక మంచి జాతకాలు చెప్పేసి మీ యొక్క జీవిత ఉన్నత స్థితి కొరకు నేను పాటుపడినప్పుడు కానుకగా దక్షిణగా తీసుకోవడం నాకు ధర్మం అని చెప్తుంది. కాబట్టి కానీ తీసుకున్నా సరే ధనాన్ని 10% ఫలితం అనేది, ఎప్పుడైతే దాన్ని ఒక వ్యక్తికి నేను అమ్మడం అనేది చేసినానో 10% తగ్గిపోతుంది. ఇది ఉంటుంది. రెండవది, జన్మ తేదీ సమయం కరెక్ట్గా లేకపోతే 70% కంటే ఎక్కువ రిజల్ట్ ఇవ్వలేము. అది కేవలం నామ ప్రధానంగా, కేవలం ముఖం చూసి, పేరును చూసి మాత్రమే 70% ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించుకొని జన్మజాతకం మీద మీరు ఫోకస్ చేయాలి. అంటే కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, కొంతమంది అంటారు గురుగారు మాకు చిన్నప్పుడు అమ్మ నాన్న చదువుకోలేదండి, రాయలేదండి అంటే మీ పేరును బట్టి, మీ హస్తరేఖల్ని బట్టి చెప్పవచ్చు, ముఖాన్ని చూసి కొంతవరకు చెప్పవచ్చు. ఇవన్నీ అంటే హస్తరేఖల్ని అలాగే ముఖాన్ని చూసి మీ యొక్క జన్మ నక్షత్రాన్ని, అది నామ నక్షత్రాన్ని చూసి మీరు వచ్చిన సమయం, ఇప్పుడు ఒక జ్యోతిష్కుడి దగ్గర మీరు వచ్చిన సమయం ఉంటుంది, దాన్ని ప్రశ్న లగ్నం అంటారు. ఈ 4టిని కంపేర్ చేసుకొని చెప్పగలిగితే అక్కడ మళ్ళీ 90% రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. జ్యోతిషం అనగానే ఏదో ఊహాత్మకమైంది కాదు. జ్యోతిషం సూచకం శాస్త్రం ఒకటి. రెండవది, నమ్మదగిన సశాస్త్రీయమైనది. ఎవడో ఒకడు అనామకుడు వచ్చేసి జ్యోతిషం ట్రాష్, మ్యాష్, యాష్ అని చెప్తే, మరి అంతరిక్షంలోకి శాటిలైట్ని పంపించేసి వర్షాలు వస్తాయని చెప్పినటువంటి మహానుభావులని, వాతావరణ కేంద్రం వాళ్ళని, ప్రభుత్వం వారిని మేము ప్రశ్న చేయట్లేగా. బట్ ఒక విషయం ఇక్కడ నేర్పాల్చుకున్నాను, ఐ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ సూ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ మీద చేయొచ్చు. అదేంటంటే మీరు ఎలా కోరుతుందంటే, ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ పేయర్, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, నేను ట్యాక్స్ పే చేస్తున్నాను. పుస్తకం కొనడానికి, యూట్యూబ్లో నా అప్లోడ్ చేయడానికి నాకు వచ్చిన మనీకి నేను ట్యాక్స్ కడుతున్నాను. నేను బాధ్యత ఒక సామాన్యుడిగా. రైట్. రెండవది కడుతున్నాను నేను. రెండవది, ఒక జ్యోతిష్కుడిగా ప్రభుత్వం నాకు ఏమైనా ఇస్తున్నారా? బట్ దెర్ ఈజ్ నో మీకు అథారిటీ లేదు నా మీద ఏదైనా కేసు వేయడానికి. నా దగ్గరికి వచ్చిన ఒక్క వ్యక్తికి 100 వ్యక్తులకు ఉంటుంది. నా దగ్గరికి వచ్చి జాతకం చూపించుకొని వాళ్ళు ప్రమాదంలో పడి వాళ్ళ కుటుంబాన్ని వీధనపాలన చేస్తే వాళ్ళ మీద కేసు వేయచ్చు. జాతకం చూపించుకోవడానికి, దక్షిణానికి కేసు వేయడానికి వాళ్ళకి లేదు. నీ పరోపకారం కోసం అదే ఒక పని చేయించుకుని నీ పని చేసి పెట్టాను, నాకు డబ్బులు ఇచ్చావు, అయిపోయింది. అది దాని కూడా కేసు వేయలేదు. కానీ నీ కుటుంబాన్ని వీధిన పడేసి నిన్ను అడ్డదిడ్డంగా ఖర్చులు పెట్టేసి నాశనం చేస్తే నువ్వు కేసు వేయడానికి నా దగ్గర జ్యోతిష్యం వచ్చిన వారికి మాత్రమే, జ్యోతిష్యం కొరకు వచ్చిన వారికి మాత్రమే అధికారం ఉంది. గవర్నమెంట్కి ఏమాత్రం అధికారం లేదు. కానీ నాకు వాతావరణం తప్పుడు సంబంధించిన నీ మీద కేసు వేయడానికి అవకాశం నాకు ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ నేను టెలిఫోన్కి డబ్బులు కడుతున్నాను, కాల్ డబ్బులు కడుతున్నాను, బ్యాంకు డబ్బులు కడుతున్నాను, క్రెడిట్ కార్డు డబ్బులు కడుతున్నాను, ప్రతి ఒక్క డబ్బులు కడుతున్నాను, దుప్పటికి, ధోతికి, జంజం కొనుక్కుంటూ ట్యాక్స్ కడుతున్నాను. బట్ ఐఎమ్ ట్యాక్స్ పేయర్, బట్ ఐ హ్యావ్ రైట్. కానీ నీకు రైట్ లేదు నా గురించి అనవసరంగా అన్పార్లమెంట్ వర్డ్స్ ఇవ్వడానికి. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి కూడా లేదు నా వృత్తి మీద నా గురించి మాట్లాడడానికి. ఈ విషయం గమనించుకోవాలి. సమాజాన్ని ఉద్ధరిస్తున్నారా? సమాజంలోకి వెళ్ళి జ్యోతిష్యాన్ని నమ్మకండి, ఇలా ఉంటుంది చెప్పేసి ప్రచారం చేసుకో, నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ నా గురించి పేరు పెట్టి చెప్పగలిగేటువంటి స్థాయి మీకు లేదన్న విషయాన్ని గమనించుకోవాలి ఫస్ట్ ఆఫీషియల్. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఆస్ట్రాలజీ మీద నెగిటివ్ మాట్లాడి ఉంటాడు. మరి ఇక్కడ 10% మాత్రమే పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, 90% పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ లేరు. అంటే దొంగ జ్యోతిష్కుల వల్ల ఇటువంటి ప్రమాద స్థితి ఏర్పడింది. కాబట్టి ఒక మంచి నిపుణులైనటువంటి జ్యోతిష్యుల్ని కలిసి మీరు తెలుసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు అనేది ఉంటాయనేది నిర్వివాదం. అవగాహన మనకే ఏర్పడాలి. మనం మంచి జ్యోతిష్కుడిని సంప్రదించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ వ్యాపారాత్మక ధోరణి లేని వాళ్ళతో
మీరు ముందుకు వెళ్ళగలిగితే జీవన సాఫల్యత అద్భుతంగా ఉంటుంది, మీకు మంచి జరిగే అవకాశాలు. శ్రీ పరాభవనామ సంవత్సరటువంటి యోగాలన్నీ కూడా మనకు ఉండాలని కోరుకుంటూ ఈ గోచార ఫలితాలు అత్యంగా ఆనందపడకండి, అలా నిరుత్సాహపడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారందరికీ ఈ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రీ పరాభవనామ సంవత్సరం ఇతరుల చేత పరాభవించబడేది ఉన్నా వీళ్ళ చేత పరాయి వాళ్ళు అవతలి వాళ్ళు పరాభవించబడేది ఎక్కువ. అందుకే నేను అన్నాను కదా, కొన్ని రాష్ట్రాల వారికి కొంతమంది నేను చెప్పిన దానికి భిన్నమైన ఫలితాలు చెప్తున్నారు. మరి నేను ఇచ్చినటువంటి ఫలితాలు మాత్రం 100కి 100 నిజమని చెప్తాను. ఖచ్చితంగా ఇది తీరుతుంది, అవ్వకుండా ఉండే అవకాశమే లేదు, అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను. కాబట్టి దానికి నేను ఎక్కడ కూడా వెనకడుగు వేసే అవకాశం లేదు. మనం ఒక రాశి అనుకున్నాం ఇంతకుముందు, రాశి తులారాశి వారికి అల్టిమేట్ టాప్ లెవెల్, సెకండ్ ప్లేస్ ఉన్నది కుంభరాశి. చాలామంది వచ్చి చేయండి కుంభరాశి వారి బాలేదని చెప్పారు, కొంతమంది కన్యారాశి వారి బాలేదని చెప్పారు. నేను ఒక్కడిని దాదాపుగా వారికి ఏ టైంలో బాగుందో కూడా విత్ టైం చెప్పాను, డ్యూరేషన్ ఆ టైం చెప్పాను. అలాగే కుంభరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగం ఉదయం కనపడుతోంది. ముందు అద్భుతమైన యోగం చూద్దాం ఎక్కడుంది అనేది. అంటే వీరికి నవంబర్, డిసెంబర్, జనవరి మాసాలు ఊహించినటువంటి ప్రయోజనం. నాకు తెలిసి ఒక 15 నుంచి 30 కోట్ల ఆదాయం కూడా పొందుకోవచ్చు వీరు. ఈ ఫారిన్ లాటరీ టికెట్లు ఉంటాయి కదా, దుబాయ్ లాటరీ, అఫ్కోర్స్ ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయని కాదు, నవంబర్ కల్లా యుద్ధాలే ఉండవు. నవంబర్ వరకు యుద్ధాలు ఉంటే మనం శుభ్రంగా మనం కూడా అందరం బాబా అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటిది ఏమి ఉండదు అనే విషయం గ్యారంటీ. వచ్చేటువంటి బుధవారం వరకు క్లోజ్ అవ్వాలి, లేదంటే మళ్ళీ ఒక 1 మంత్ వరకు యుద్ధం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది పక్కన పెడదాం. ప్రస్తుతానికి ఈ యొక్క రాశి వారికి ఆర్థిక బలం నవంబర్, డిసెంబర్, జనవరిలో దుబాయ్ లాటరీలు కానీ, లండన్ లాటరీ టికెట్లు కానీ, అయితే భాగ్యలక్ష్మి, మిజోరం లాటరీలు ఉన్న వాళ్ళకి మేబీ 15 నుంచి 30 కోట్ల ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది. ఫెయిల్ అవుతారనుకున్న ఉద్యోగస్తులు టాప్ ర్యాంక్లో ఉంటారు. అసలు ఊహించిన విజయం వీళ్ళకి. అంటే వీళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రజెంటేషన్ అద్భుతంగా ఉండడం వల్ల వారికి చాలా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు లేవు. సంవత్సరం అంతా బాగుంటుందా? ఎందుకు బాగుంటుందండి? సంవత్సరం మొత్తం మీరు ఏ పుణ్యబలం చేశారని, ఎంత పుణ్యాన్ని సంపాదించడం బాగుంటుంది మీకు, ఎవరికి దానం చేశారని, ఎవరికి సహాయం చేశారని, ఏ బ్రాహ్మణుడికి మీకు అన్నం పెట్టారని, ఏ బ్రాహ్మణుడికి మీరు 10 రూపాయలు ఇచ్చారని మీ పుణ్యబలం వస్తుంది. ఏ బీదవారికి మీరు ఒక ఇల్లు కట్టించారు, ఏ బీదవారికి ధన సాయం చేశారు, బీదవాడి పెళ్ళికి మీరు ఏమైనా తలంబ్రాలు ఇచ్చారు కనీసం ఏమన్నా, ఎందుకు పుణ్యం వస్తుంది? ఈ ప్రశ్న సమాధానం మీ దగ్గర లేదు కదా. సో కాబట్టి ఎక్కడైతే మనకి జూన్ 2వ తేదీ నుంచి ఈ కుంభరాశి వారికి షష్టమ గురుడు ఉన్నాడు. అంటే జూన్ 2వ తేదీ నుంచి దాదాపుగా మీకు అక్టోబర్ ఎండింగ్ వరకు షష్టమ గురుడి ప్రభావం అనేది కొంత మీకు ఎక్కువగా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. అక్కడ అనవసర అప్పులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల పెట్టుబడి పెట్టడం నష్టమే, అప్పు తీసుకున్న నష్టమే, తీర్చే అవకాశం కష్టం. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి ద్వితీయంలో శని యోగకారకుడైన స్వామి, అంటే ఒక రకంగా శని గురుస్థానంలో ఉండడం వల్ల ఈ కర్కాటకంలో గురుడు ప్రభావం, గురుడు ఎప్పుడైతే మీకు కర్కాటకంలో వస్తాడో అక్కడ మీకు శని కుంభరాశి వారికి యోగాన్ని కలిగిస్తాడు. అంటే శని వల్ల మీకే నష్టం కలగదు, తప్పది లాభమే. కానీ షష్టమ గురుడు అనేవాడు కొద్దిగా ఈ శత్రువుల బాధను ఎక్కువగా పెడతాడు, అనారోగ్యాన్ని కలిగిస్తాడు. కానీ అప్పులు కలిగిస్తాడు. అప్పుల్ని వల్ల మీకు గృహమో స్థలమో కొనుగోలు చేస్తే మంచిదే, కానీ వచ్చిన అప్పుని దుర్వినియోగం చేయగలిగేయడానికి అవకాశం ఇస్తాడు. కనుక అటువంటి అప్పుల్ని దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మీకు చాలా మంచిదనే విషయాన్ని చెప్పవచ్చును. ఇక పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తప్పకుండా మీకు ధన లాభం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థికి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ఈ నవంబర్, డిసెంబర్, జనవరిలోనే విపరీతమైనటువంటి ధన ప్రాప్తి, ఉద్యోగ లాభం, వాహన యోగం, బంధుమిత్ర సమాగమం, ప్రేయసి ప్రియులు పెద్దలు ఇంకా దొగడవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబపరమైన సఖ్యత, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, వివాహ యోగం, ముఖ్యంగా ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ స్టీ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, ప్రయాణ లాభం, విదేశీయానం, విదేశాల్లో శ్రీనివాసం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మంచి ప్రమోషన్, ఇంక్రిమెంట్లు, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, ఆర్థికంగా బలంగా ఉండడం, ఉద్యోగ బలంగా ఉండడం, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్లె వారికి లాభాలు, అలాగే ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు. షష్టమ గురుడు వల్ల కొంత నష్టం వస్తే సప్తమ గురుడు లాభం ఉంటుంది. మళ్ళీ మనకి ఫిబ్రవరి, మార్చి 2027లో
గురుడు షష్టమంలోకి వస్తారు కాబట్టి అక్కడ మీరు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. అనవసర వివాదాలకు వెళ్ళకండి. పూచికత్తుగా సంతకాలు చేస్తే ఆ సమయంలో ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండడం శుభయోగాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా తప్పకుండా ఈ రాశి వారికి శుభకర మంగళప్రద ఆనంద యోగాలు, శ్రీ పరాభవనామ సంవత్సరాల అదృష్ట యోగాలు, విదేశీయానం, స్థిరమైన నివాసం, వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవడం, అనుకున్న పనులు సాధించే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. పరిహారాలు ఏంటంటే వీరికి ఈ షష్టమ గురుడి వల్ల తప్పనిసరిగా ఈశ్వర అభిషేకం ప్రతి మాసం కూడా మాస శివరాత్రి రోజున ఈశ్వరుడు అభిషేకం చేసుకోవడం, అలాగే ఎవరికైనా సరే పెసర్లు కందులు దానంగా ఇవ్వడం, ఇది బాగా చేసుకునే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా క్షేత్ర దర్శనం, సూర్య భగవాన్ క్షేత్ర దర్శనం కానీ లేదా దత్తాత్రేయ స్వామి దేవాలయ దర్శనం కానీ చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి శుభ ప్రయోజనాలు ఉంటాయి. భగవద్గీత అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతినిత్యము ప్రతిరోజు 3 పూటల 2 శ్లోకాలు చదువుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచి అద్భుతంగా ఉంటుంది. గీత వల్ల మన రాత మారుతుంది. తప్పక ప్రయత్నాన్ని చేయండి. అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.